హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఏఏవి ప్రసాద్ విరచిత అంశంగా నేటి ప్రపంచ తీరు శీర్షిక కింద ప్రపంచ రుణగ్రస్త దేశాలు ఏకం కండి అనేటువంటి పిలుపు భారంగా ఇక వినండి ఈ అంశాన్ని. ప్రపంచ రుణగ్రస్త దేశాలు ఏకం కండి, ఏఏవి ప్రసాద్ విరచిత అంశం ఇక వినండి. రుణగ్రస్త దేశాలకు ఒక వేదిక. పేద ధనిక దేశాలు మొత్తం రుణభారం 251 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రపంచ రుణభారంలో దాదాపు 35% వర్ధమాన దేశాలపైనే ఉంది. వీటిలో అత్యంత పేద దేశాలు విదేశాల నుంచి తీసుకున్న రుణాలే 1.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలో అప్పులు తీసుకునే దేశాలు ఒకే మాట వినిపించేందుకు ఒక వేదికపైకి వచ్చాయి. అదే ప్రపంచ రుణగ్రస్త దేశాలు ఏకం కండి అనేటువంటి తీరు. జనాభా 340 కోట్ల దాకా ఉండే 54 దేశాలు విద్య వైద్యాలకు కేటాయిస్తున్న నిధుల కన్నా ఎక్కువ మొత్తం రుణకిస్తీలు వడ్డీల చెల్లింపులకే ఖర్చు చేస్తున్నాయి. అందువల్ల మౌలిక వసతుల నిర్మాణానికి తగినన్ని నిధులు కేటాయించలేకపోతున్నాయి ఆ దేశాలు. దాదాపు సగం వర్ధమాన దేశాలు తమ ఎగుమతుల ఆదాయంలో కనీసం 6.5% విదేశీ రుణ విముక్తి కోసం ఖర్చు చేస్తున్నాయి. 2023లో వర్ధమాన దేశాలు కొత్తగా పొందిన నిధుల కంటే 2,500 కోట్ల డాలర్ల ఎక్కువ నిధులను విదేశీ రుణదాతలకు అసలు వడ్డీ కిస్తీల కింద చెల్లించాయి. 2024లో నికర వడ్డీ చెల్లింపులు 92,100 కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడితో పేద దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. వర్ధమాన దేశాల దీర్ఘకాలిక అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. తమ అభివృద్ధికి నిధులు సమకూర్చుకోవడానికి ఈ దేశాలు రుణాలు తీసుకున్నా వాటిని తీర్చడానికి అవుతున్న వ్యయం అభివృద్ధి అజెండానే పెళ్లగిస్తుంది. వర్ధమాన దేశాల గొంతుక పరిశీలిస్తే ప్రపంచంలో ధనిక దేశాలు G7, OECD, ప్యారిస్ క్లబ్ అనే వేదికలను ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ ఆర్థిక గతిపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ సంపన్న దేశాలు వివిధ రూపాల్లో విభిన్న సంస్థల ద్వారా పేద దేశాలకు రుణాలు ఇస్తూ ఉంటాయి. వర్ధమాన దేశాలు ప్రభుత్వాలు తీసుకునే రుణాలు తిరిగి చెల్లింపు, వాయిదా వంటి కార్యకలాపాలను దశాబ్దాలుగా ప్యారిస్ క్లబ్ వంటి ధనిక రుణదాతల సంస్థలే నిర్వహిస్తున్నాయి. మరోవైపు రుణగ్రహీత దేశాలు తమలో తాము సమన్వయం చేసుకోవడానికి ఎలాంటి అధికారిక వేదిక లేకుండా పోయింది. వర్ధమాన దేశాలు రుణ సంక్షోభాలపై వేగంగా స్పందించి బేరసారాలు జరిపే వెసులుబాటు ఉండటం లేదు. ఈ లోటును తీర్చుకోవడానికి ఏప్రిల్ 15న ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సంస్థ ఆంక్టాడ్ అంటారు, దాని తోడ్పాటుతో రుణగ్రస్త దేశాలు ప్రత్యేక వేదికను ఏర్పరచుకున్నాయి. దీనికి ఈజిప్ట్ తాత్కాలిక అధ్యక్ష పదవిని చేపట్టగా పాకిస్తాన్ ఉపాధ్యక్ష పదవిని నిర్వహిస్తుంది. జోగి రాసుకుంటే బూడిద రాలినట్లుగా. ఇతర ప్రాంతీయ ప్రతినిధుల్లో కొలంబియా, హోండురాస్, మాల్దీవులు, నేపాల్, జాంబియా ఉన్నాయి. ఇంతవరకు భారత్ సహా 30 దేశాలు ఈ సంఘంలో చేరాయి.
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి యాంటోనియో గుటెరస్ ఈ వేదికను ప్రపంచ ఆర్థిక రంగంలో ఒక అద్భుతమైన ముందడుగు, రుణగ్రహీత దేశాలు కలిసి కూర్చొని ఉమ్మడి స్వరంతో మాట్లాడే వేదిక అని కొనియాడారు. అయితే ఈ వేదిక రుణాల తగ్గింపునకు కానీ, రుణమాఫీకి కానీ సామూహిక బేరసారాలు జరిపే సంఘం మాత్రం కాదు. రుణాల చెల్లింపు గడువును సర్దుబాటు చేసే యంత్రాంగము కాదు. ఇదొక సలహా సంస్థ మాత్రమే. రుణాలను తిరిగి చెల్లించడం గురించిన సమాచారాన్ని పంచుకునే వేదిక. ప్రపంచ రుణ వ్యవస్థలో సంస్కరణల కోసం కలిసికట్టుగా వాదించడానికి అంతర్జాతీయ ఆర్థిక వేదికలపై తమ దృక్కోణాలను వినిపించడానికి వర్ధమాన దేశాలను ఏకం చేస్తుంది. కాలక్రమేణా ఇది రుణ నిర్వహణ పద్ధతులను మెరుగుపరిచి తద్వారా వర్ధమాన దేశాల రుణ ఖర్చులను తగ్గించే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సానుకూల సంస్కరణల కోసం రుణగ్రహీతల వేదిక కలిసికట్టుగా కృషి చేయగలుగుతుంది. ఈ వేదిక ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రులు, 16 మంది ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకు గవర్నర్లు, ఇతర ఆర్థిక ప్రతినిధులు హాజరయ్యారు. ఇండియా, దక్షిణాఫ్రికా వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల నుంచి మాల్దీవులు వంటి చిన్న దేశాల వరకు పాల్గొన్నాయి ఈ వేదికలో. ఇది రుణాల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఉమ్మడిగా ఎదుర్కోవాలనే సంకల్పాన్ని సూచిస్తుంది. ఏది ఏమైనా కీలక ముందడుగనుకోవాలా? సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థలను నిర్వహించడానికి కావలసిన అనుభవం, విషయ పరిజ్ఞానం, సామర్థ్యం, పరిణతి సంపన్న దేశాల స్వంతం. ఆ దేశాల ఆర్థిక శాఖల్లోని రుణ నిర్వహణ సంస్థల్లోని నిపుణ బృందాలు, షేర్, బాండ్ మార్కెట్లు, రుణ సమీకరణ, ఆ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. అలాంటి యంత్రాంగం వర్ధమాన దేశాలకు ఉండదు. అయితే ప్రధాన వర్ధమాన దేశమైన భారత్కు ఆర్థిక విషయాల్లో అనుభవ నైపుణ్యాలు ఉన్నాయి. అందువల్ల రుణగ్రహీతల వేదిక విశ్వసనీయతను పెంపొందించడానికి తోడ్పడగలుగుతుంది. పేద దేశాల ప్రభుత్వాలు తీసుకున్న రుణాలను తీర్చడానికి అనుసరించాల్సిన పద్ధతులపై శిక్షణ ఇవ్వగలుగుతుంది. ఏతావాత రుణగ్రహీతల వేదిక ప్రారంభం కీలకమైన ముందడుగే. అయితే సభ్యదేశాల నిరంతర భాగస్వామ్యం, ఆచరణాత్మక ఫలితాలు సాధించాలనే పట్టుదలపైనే మరి దీని విజయం ఆధారపడి ఉంటుంది అంటూ ఏఏవి ప్రసాద్ అందజేసిన ఈ సమాచారం. ప్రపంచ రుణగ్రస్త దేశాలు ఏకం కండి అనేటువంటి ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.